విధ్వంసం ఎందుకు? ప్రతీకారం. నేనేం చేశానయ్యా? ఒక జంట మధ్య మంట పెట్టావు. అగ్గిపుల్ల ఇచ్చింది ఆ పిల్లత మావలే. అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది. కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది. అందుకే నా స్కూల్లో వస్తున్నా. ఈ స్క్రూలు ఊడదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చెయ్యి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధవ పని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతను నీ తమ్ముడని సంగతి తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికి చచ్చ చేయను. చెయ్యకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను. నీ చేత్తోనే అక్షింతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు. నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా, రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. స్కూల్ ముసాయి, స్కూల్ ముసాయి, స్కూల్ ముసాయి. అవును రే, ఆడొచ్చి నా బుర్రే పగల కొట్టచ్చు కదా, మరి ఇట్టా చేసాడంటరా. అటు స్కూల్ ఏమై ఉంటుందంట? వీడేదో కొత్త స్కూల్ తెరిచాడు అన్నయ్యో. నువ్వు స్కూల్ ముసే అన్నయ్య, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే. మీ బాస్ వీరాస్వామికి నాకు గొడవలు వచ్చినాయి. వాడు ఎలాగూ నన్ను కొట్టమని మీకు చెబుతాడు. వాడు చెప్పటం, మీరు రావటం, ఈ ఆలస్యం అంతా ఎందుకని నేనే అడ్వాన్స్ అయి ముందుగా చూపు చూద్దామని వచ్చా.
సాంబార్ ఇడ్లీ అదిరిందిరా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. మాట ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా. నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. ఆడొస్తున్నాడు. తమ్మయ్య నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని మొక్కలు మొక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ పునబాయించు. నువ్వు వెళ్ళరా. వెళ్ళమంటే ఆ విజయ్ మండవుల్ని ఎరకొట్టేశాడు. చెప్తే వినరే, నీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరకొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలే స్కూలు. అరే మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవ్ అంత అరుగేసి, ఆకాశం అంత పందిరేసి. నో పందిరి. ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దు నుంచి వేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభన. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. అమ్మో, ఓరి నీదుంపదగా. చిన్న చిన్న కామెడీ ఫైట్లు అనుకున్నాను, ఇలా సీరియస్ ఫైట్లు కూడా చేస్తావురా? అప్పుడేమో అలా అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇలా అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలరా? తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం. మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కూతురు కాదేమో? రవి, ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అనుంటాడు. పదా, వస్తావమ్మా. దాసు, ఏంటి బాసు? నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? అందరూ ఏడుస్తున్నారు. నో ప్రాబ్లం. ఆహా, నీ దగ్గర ఈ వయ్యారాలు కూడా ఉన్నాయంటారా? ఓహో, నువ్వు నా చేత తాళి కట్టించుకునే పల్లకి ఎక్కాలి. అప్పుడే నీ శవ నాన్న పాడెక్కుతాడు. చీ, నో చీ. ఫాదర్ డెత్, డాటర్ మ్యారేజ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ రేర్ ముహూర్తం. పైగా అందరూ ఏడుస్తున్నారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఒక పక్క మా నాన్న పోయి నేను ఏడుస్తుంటే, షట్ అప్. మీ నాన్న నిన్ను నాకు తాకట్టు పెట్టాడు. ఎవరు ఎవరు? బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా?
గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? హీరో 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 కొట్టు కొట్టు కొట్టు. ఇక్కడ ఇక్కడ కమా కమా కొట్టు. గుడ్ షాట్. నువ్వు నాకు అర్థం కాబరు. స్టాప్. వద్దు వద్దు అంటుంటే దాని మెళ్ళు తాళి కట్టను. దానంతట అదే వచ్చే మెళ్ళు తాళి కట్టమని నన్ను బ్రతిమాలాలే. అంతవరకు వెయిట్ చేస్తాను. ఓకే బాయ్. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉండి చొక్కా చించుకుంటున్నాను. చొక్కా తిరుగు తిరగవే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చొక్కా చించుకుంటున్నా. నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే ఎండలో పెళ్లి పేపర్లు దించి అతికించాలి. నువ్వు వచ్చి చదువుకుంటావు. నువ్వు ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే. నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఆహాహా ఓహోహో